చాలా బాగుంది ఈరోజు టాపిక్. మేడం Yes. మన నాకు మీటింగ్ భూమి రికార్డింగ్ మీద చేసుకుంటే పెట్టుబడి పెడితే మనకి ఎప్పటికైనా లైఫ్ లో మనకి ఇన్కమ్ వస్తుందని చెప్పి నాకు పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. ఎందుకంటే మనం భూమి మీద పెడితే వాల్యూ పెరిగేది కానీ తగ్గేది లేదు. ఎస్ మన మేడం. ఫ్యూచర్ లో మన పిల్లలకి పిల్లలకి పిల్లలు 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 పెడుతూ ఉంటది. ఎస్. చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఆ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. గ్రేట్ నాకు అది గ్రేట్. చాలా బాగా. ఇది మనకు థ్యాంక్ యూ సార్. ఒకసారి కాదండి, మేడం నా 3 సార్లు వస్తుంది. థ్యాంక్ యూ సార్. మేడం నా కాన్సెప్ట్ ఏంటంటే ఎల్జీ మేడం. నేను కొనే హోమ్ నీడ్స్ బ్రాండ్ ఎల్జీ బ్రాండ్స్ ఎక్కువ కొంటాను. ల్యాండ్ గోల్డ్ షార్ట్ ఫామ్ లో, అంటే ఎవరికి అర్థం కాకుండా చెప్పాలంటే ఎల్జీ. ఎస్. ఓకే, నా ల్యాండ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్. అలాగే ఉంటాయి మేడం. ల్యాండ్ గోల్డ్. ఓకే ఓకే. ఇప్పుడు ఈ ఎస్ సార్. ల్యాండ్ లో రెడ్ గోల్డ్ వచ్చేసింది సార్. ఎస్ ఎస్. గ్రేట్. మీలో కూడా చాలా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి సార్. మీ నుంచి నేను నేర్చుకుంటున్నా. మార్నింగ్ ఒకటి చెప్పారు మన అవును, ఫోన్ భలేవారు కాల్లో. సార్. భలేవారు సార్. లెర్నింగ్ ఒకటి ఉండాలి, తర్వాత సబ్జెక్ట్ ఉండాలి. అబ్బా సూపర్. మీ బ్రదర్ని మీరు ఒక హీరోని చేసిన మార్కెట్లో అంటే గ్రేట్. రియల్లీ ఆర్ కింగ్ మేకర్. సార్ థ్యాంక్ మంచి యూ సార్. టాలెంట్ సార్ వాళ్ళ సార్. బ్రదర్ తోటి సైట్కి వస్తున్నారు మేడం. 1 ఎకర్ ప్లాన్ చేస్తున్నారు. ఓకే సార్. ఓకే మేడం. సూపర్ సార్. మరి సార్ మాల ఎంత పడుతుంది సార్? మాల మాల వచ్చేసి మేడం అది 2000 రూపీస్ మేడం. మన ఏజెంట్లకి 20% డిస్కౌంట్తో అది 1600కి వస్తుంది మేడం. కాకపోతే మీకు ఒక ఆఫర్ ఉంది మేడం కొత్త టీంకి. ఎవరైతే ఒక యూనిట్ సేల్ చేస్తారో వాళ్ళకి మాల ఒకటి గిఫ్ట్గా ఉంది మేడం. థ్యాంక్ యూ ఓకే. సార్. నిన్న నాకు ఖమ్మం నుంచి ఒక అయ్యప్ప స్వామి కాల్ చేశారు. శ్రీధర్ రెడ్డి గారని మా బావగారు. ఆయన అయ్యప్ప టెంపుల్లో ఒక పొన్ను కర్ర తయారు చేస్తున్నారు. అది నాకు ఎర్రచందనం కావాలి రవిస్వామి అని కాల్ చేశారు. ఓకే సార్ ఓకే సార్. పంపిస్తాను. అంటే రేట్ ఎలా ఉంటుందంటే రేట్ చెప్పాను. అయితే ఇక్కడ మేము ఇది కొనకూడదు, ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలి అన్నారు. ఎందుకు అంటే అలా ఇచ్చిన వాళ్ళకి తర్వాత తీసుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పారు అన్నమాట ఎర్రచందనం. అందుకే మన టీంలో ఓకే. ఎవరు ఫస్ట్ ప్లాట్ సేల్ చేసినా వాళ్ళకి నేను గిఫ్ట్గా ఇస్తున్నాను మేడం. రెండో ప్లాట్కి టీ గిఫ్ట్గా ఇస్తున్నాను. సోప్స్ అయితే కాంప్లిమెంటరీగా ప్రతి ఒక్కరికి ఇస్తున్నాను మేడం. సార్. అలాగే థ్యాంక్ స్పందన యూ సార్. గారు ఇది బోలియే సాబ్. బాత్ సోప్ ఎంత పడుతుంది? బాత్ సోప్ అది 150 రూపీస్ ఉంటుంది సార్. అది మనకు 120కి వస్తుంది సార్. ఓకే ఓకే. ఆ, నా దగ్గర ఉన్న టాలెంట్ ఏమంటే ఎవరు తెలియని వస్తువు ఫస్ట్ తీసుకొని దాన్ని పిచ్చగా మార్కెట్ చేస్తాను సార్. నా సిస్టమ్ అది. సూపర్ సార్ మీరు. ఎక్సలెంట్ ఎక్సలెంట్. అంతే సార్, ఎవరి దగ్గర లేని మన దగ్గర ఉండాలి, మనం చెప్పాలి. ఈరోజు నేను ఎర్రచందనం సబ్బుతో స్నానం చేశాను. మనం పొద్దున్నే లేవగానే బంగారాన్ని చూడాలి, భార్యను చూడాలి, లేదా Yes. కన్నపిల్లని చూడాలి, భర్తను చూడాలి. ఆ తర్వాత భగవంతుని చూడాలి, ఎవరిష్టదేమో వారని. ఆ తర్వాత అంత పవర్ ఉన్నటువంటి ఒకటి అదే ఎర్రచందనం. ఎర్రచందనాన్ని రోజు లేవగానే చూసినా కూడా ఇది అటువంటి ఎర్రచందనాన్ని స్నానం చేసి కొంచెం పౌడర్ చిటికడంతా వేసుకుంటే వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ కంప్లీట్ క్లీన్ అయిపోయి బాడీ చాలా హెల్తీగా ఉండి మైండ్ స్ట్రాంగ్గా ఉండి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, లక్ష్మీతత్వం పెరుగుతుంది వాళ్ళకి. లక్ష్మీతత్వం అంటే 2 రకాలుగా ఉంది. ఒకటి డబ్బు ద్వారా వచ్చే లక్ష్మీతత్వం, 2 సాటిస్ఫాక్షన్ అంటే హెల్పింగ్ నేచర్. ఇది డెవలప్ అయిపోతుంది. ఆర్గాన్స్ హెల్తీగా ఉంటాయి. స్కిన్ అయితే ఇక చెప్పక్కర్లేదండి. ఒక్కసారి స్నానం చేస్తే ఆ ఫీల్ అవును సార్. మీరే ఫీల్ అవుతారు. మనకు తెలుసు సార్, ఆల్రెడీ చెప్పారు సార్. చిటికెడంత రెడ్ శాండిల్ పౌడర్ ని మిల్క్ లో వేసుకుని తాగితే 30 days లో మంచి రిజల్ట్ ఉంటుందండి. సార్ ఇది మన ఎర్రచందనం టీ సార్. ఓకే ఓకే. స్పందన గారు కాల్ చేసి ఈరోజు సార్ మీరు వచ్చేటప్పుడు మాకు మేడం చెప్పాను. మేడం మేడం చెప్పారు. అందరి కొరకు ఆర్డర్ పెట్టించారు. ఓకేనండి. తర్వాత రెడ్ శాండల్ మాల సార్ సోపు టీ సార్, 2 కొద్దిగా నాకు సోప్ పంపించండి. సార్. అదే అదే అండి ఇది రెడ్ చాలా శాండల్ బాగుంది మాల సార్. సార్ ఇది. ఓకే అండి. Yes, yes. ఈ మాల ధరించడానికి ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్స్ ఏం అక్కర్లేదు సార్. గోల్డ్ వేసుకుంటాం, అందరు వేసుకుంటారు. వెండి వేసుకుంటాం, అందరు వేసుకుంటారు. బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, తలనొప్పి వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, ట్యాబ్లెట్ అందరూ వేసుకుంటారు. ఎస్ సార్ నువ్వు ఎస్. ఇది అందరూ వాడుకోవచ్చు. ఇది అయితే పాజిటివ్ ఎనర్జీ, ఒక లక్ష్మీ స్వరూపం. ఓకేనండి. ఓకే ఓకే. ఇవి అంతా కూడా కంపెనీ ప్రస్తుతానికి 4 బ్రాంచ్లు ఉన్నాయండి మనకి. మచిలీపట్నం, విజయవాడ, హైదరాబాద్ అండ్ కర్నూలు. ఓకే, కమింగ్ సూన్ మన చిత్తూరులో కూడా రావాలని సంకల్పం చేద్దాం. కంపెనీకి అయితే ఆలోచన ఉంది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 3 o'clock మన సీఎంఓ నాగిరెడ్డి గారు బెంగళూరుకి వెళ్ళారు. అక్కడ కూడా మన బ్రాంచ్కి సంబంధించిన అఫీషియల్ వర్క్ మీద వెళ్ళారు.
మీకు దగ్గరలోనే బెంగళూరులో బ్రాంచ్ రాబోతుంది, తర్వాత చెన్నైలో రాబోతుంది, ముంబైలో రాబోతుంది, న్యూఢిల్లీలో రాబోతుంది, హైదరాబాద్ మియాపూర్లో రాబోతుంది. హైదరాబాద్లో ఇండస్ట్రీ వచ్చేసి సుమారుగా 4 ఎకరాల ల్యాండ్ తీసుకున్నాం. ఓకే అండి, ఎంఎస్ఎంఈలో. ఈ బడ్జెట్ టోటల్కి వచ్చేసి 100 కోట్లు ఉంటుంది. మనం ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీ వాడుతున్నాం అండి. ఆర్ఎఫ్ఐడి అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సిగ్నల్స్. ఓకేనండి, ప్రతి చెట్టుకి ఇంత సైజ్. మనం ఇంతకుముందు ఫోటోలు తీసినప్పుడు ఒక మెమరీ కార్డ్, బ్లూ కార్డ్ అది వచ్చేది, ఇంత ఎడల్పు ఉంటుంది. చిప్ కార్డ్. చిప్ కార్డ్, ఆ చిప్ కార్డ్ సైజ్ ఉంటుంది మనకి. ఆ చిప్ కార్డ్ని వచ్చేసి మనం ఒక చెట్టుకి మొదలు భాగంలో దాన్ని కట్టేస్తాం అనమాట. ఆ చెట్టుకు సంబంధించిన రికార్డ్ అంతా. ఇప్పుడు మనం స్మార్ట్ వాచ్ పెట్టుకున్నాం, మన బీపీ ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉంది, డైజెషన్ ఉంది, మనం ఎన్ని అడుగులు నడిచాము, ఎన్ని క్యాలరీస్ కరిగింది, హార్ట్ పాయింట్స్ ఎన్ని వచ్చాయి, నిద్ర పట్టిందా లేదా, మంచిగా ఉందా లేదా, అంత రికార్డ్ అవుతుంది. సేమ్ అలాగే ఈ మొక్కకు సంబంధించిన గ్రోత్ మొత్తం కూడా దాంట్లో రికార్డ్ అవుతుంది. మనం ఆ యొక్క ఎర్రచందన తోట మీద ఒక తూర్పు పడమర కలిపి ఒక రో ఉంటుందండి. ఆ రో నుంచి మన డ్రోన్ అనేది వెళ్తుంది. డ్రోన్లో ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారు. ఇది ఇజ్రాయెల్ టెక్నాలజీ అండి. ఓకేనండి, స్పందన గారు మంచి మెసేజ్ పెట్టారు. ఓకేనండి, గుడ్ మేడం. ఆ డ్రోన్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఈ చిప్ నుంచి కనెక్ట్ తీసుకుంటుంది, రేడియో సిగ్నల్స్ తీసుకొని ఈ చెట్టుకు సంబంధించిన మొత్తం రికార్డ్ అంతా మన కమాండ్ సెంటర్కి వెళ్ళిపోతుంది. కస్టమర్స్కి కూడా వస్తుంది. ఆ చెట్టు ఏమైనా లోపం ఉందా, దానికి ఏమైనా పోషకాహార లోపం ఉందో తెలిస్తేమంటే డైరెక్ట్ ఏ చెట్టుకైతే ఆ ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తారు. కాబట్టి ప్రతి చెట్టు మన దగ్గర మినిమం 300 కేజీలు మనం హార్ట్ వుడ్ను తీసుకురాబోతున్నాము. కానీ మనం చెప్తుంది 100 కేజీల మీదనే చెప్తున్నాం. ఓకే అండి, మేడం సుజాత గారు 1/2 ఎకరాన్ని ప్లాన్ చేస్తున్నారు. మరి 1/2 ఎకరా అయితే 100 కేజీల కాడికి 2015 రేట్ వేసుకుంటే మీకు సుమారుగా 2 కోట్ల పైబడి వస్తుంది. మరి అదే 300 కేజీలు వస్తే 6 కేజీలు మేడం. మొదటి క్రాప్ మీద 6 కోట్లు. చూడండి మీ సంకల్పం ఎంత పర్ఫెక్ట్గా నేచర్ తీసుకెళ్తుంది. మీ ల్యాండ్ మీకే ఉంటుంది. చెట్టు కట్ చేసేటప్పుడు 1 అడుగు నుంచి 2 అడుగుల హైట్ ఉంచి ఆ చెట్టు కట్ చేస్తాం. కట్ చేసి దాన్ని మార్కెట్లో అమ్మటం, ఆ డబ్బులు ఎవరి ల్యాండ్ ఎంత ఉందో దాన్ని బట్టి ఇచ్చేయటం. వెంచర్ మొత్తాన్ని టోకుగా సేల్ చేసి ప్లాట్ సైజుని బట్టి అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కస్టమర్ బ్యాంక్లో క్రెడిట్ అయిపోతుంది. ఈ ఇన్కమ్ అంతా కూడా ట్యాక్స్ ఫ్రీ. ఎందుకంటే ఇది వ్యవసాయం ద్వారా వస్తుంది కాబట్టి జీరో ట్యాక్స్. ఆర్ఓఐ అనేది మనకి 0 ట్యాక్స్. ఆ తర్వాత ఎందుకంటే ముందు మేము మ్యాంగో బిజినెస్ చేసేవాళ్ళం, ట్యాక్స్ ఫ్రీ అనమాట. సో హ్యాపీ ఈవినింగ్. హాయ్ మేడం, హ్యాపీ ఈవినింగ్. మీరు రావడంతో స్క్రీన్ అంతగా ఇంకా బ్రైట్ అయిపోయింది. మీరు ముగ్గురు కూడా ఫుల్ గా ఉన్నారు. వెనకాల మా అన్వర్ సార్ వాళ్ళ అబ్బాయి ఉన్నారు కదా వెనకాల కూడా. అన్వర్ సార్ వాళ్ళ అబ్బాయి ఆయన? సార్. ఓ గ్రేట్ గ్రేట్, మంచిగా ఉన్నాడుగా. తెలుగుదని ఉట్టిపడుతుంది మంచిగా, చిన్న రాయుడు లాగా. పెద్ద రాయుడు, చిన్న రాయుడు. అదే సార్ పెద్ద అంటే చిన్న రాయుడు. గ్రేట్ గ్రేట్. సార్ ఎక్కడ వస్తుంది మేడం? ఎక్కడ కనిపిస్తుంది మేడం గారు వెనుక ఫోటో ఉంది కదా బాబు, వాళ్ళ బాబు ఉన్నాడు. వాళ్ళ బాబు వెనుక అన్వర్ సార్ వాళ్ళ బాబు. షబీర్ గారు గుర్తుపెట్టి మరీ చెప్పారు, గ్రేట్ అండి. ఓకే, ఇలా మనకి ఆ చెట్టు కట్ చేసిన తర్వాత దానికి మళ్ళీ పిలకలు వస్తాయండి. ఆ పిలకలతో 2వ పంట 10 సంవత్సరాలకు వస్తుంది సుజాత మేడం. మళ్ళీ అప్పుడు సుమారుగా ఒక 6 కోట్ల రూపాయలు మళ్ళీ రావడం జరుగుతుంది. ఆ తర్వాత 3వ పంట 8 ఇయర్స్కి వస్తుంది. 4వ పంట 8 ఇయర్స్. అంటే మీ బాబు ఓకేనండి రాబోయే రోజుల్లో ఆయన ప్రపంచం ఎంత పెద్దదానికైనా యూనివర్సిటీకైనా వెళ్ళొచ్చు. అక్కడ చదువుకున్న తర్వాత అక్కడే కాదు ఇండియాకి వచ్చి తను ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ కానీ ఒక హాస్పిటల్, ఆయన క్రికెట్ అంటున్నాడు, సచిన్ టెండూల్కర్ కావాలంటాడు మీ బాబు. ఓకే అండి, బెస్ట్ కోచింగ్. తర్వాత ఈ సమాజంలో ఎంతో మంది ప్లేయర్స్ రాబోతున్నారు, వాళ్ళకి మీ బాబే ఒక ఇదిగా పెట్టొచ్చు. ఓకేనండి, వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ మీకు రాయల్టీ. వరల్డ్ మెడిటేషన్ డే రోజు ఇంకొక గుడ్ న్యూస్ చెప్తాను సార్ మీకు. చెప్పండి సార్ ప్లీజ్. రాబోయే 1 జనవరి ఫిబ్రవరిలో మీకు మంచి బిజినెస్ వస్తుంది సార్ నా సైడ్ నుంచి. అంటే నా సైడ్ నుంచే. గ్రేట్ గ్రేట్. మీకు ఎన్ఎస్పి లో మీకంటే ఒక రికగ్నిషన్ ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఒక యుఎస్ఏ కంపెనీలో మేమందరం ఒక ఫౌండర్స్ ఉన్నాం సార్. మా కమ్యూనిటీ ఒక 1000 మెంబర్స్ ఉన్నారు మా టీం. సూపర్. సో
నేను ఇందాక సురేష్ గారు అని చెప్పి మా కొలిక్ వచ్చారు, మా ఉమ్, ఫ్రెండ్. ఉమ్, దానికి మేమిద్దరం అంట 5 స్టార్ చాక్లెట్ ఇట్లా సురేష్ షబీర్ అన్నట్టు అనమాట మేమిద్దరం. ఓ అంటే మా మాటకి అంత అడ్డు ఉండదు అనమాట. సో ఉమ్, మా టీం అంతా మా డౌన్ లైన్ ఉండేది, మా ఇద్దరు డౌన్ లైన్ అనమాట. ఆ, సో మేము ఒక కాన్సెప్ట్ చెప్తున్నాం అంటే వాళ్ళు 100% అది చేయాలి, అంతే చేస్తారు అంతే. ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, అది చేయమంటే ఇది చేస్తారు. అలా ఓ సూపర్ సూపర్ సార్, సూపర్ సూపర్, వండర్ వండర్ సార్. ఉమ్, షబీర్ సురేష్ సెలెక్ట్ చేశారంటే దాంట్లో వీళ్ళు చాలా ప్లేస్ లో ఆలోచించి మంచి మాట చెప్తారని ఒక నమ్మకం బిల్లి అనమాట. గ్రేట్. ఆ సార్ ఫేస్ ఎస్, వాల్యూని బిజినెస్ సార్. నమ్మకమే మనకు సార్. ఎస్ ఎస్ రేపు సుజాత మేడం గారు వాళ్ళ ఫ్యామిలీతో మన సైట్ విజిట్ చేస్తున్నారు. ఓకేనా, 2 o'clock టైం ఇచ్చారు మాకు. మేము 2 వరకు యూనివర్స్ వచ్చేస్తాం గట్టిగా మేడం. అడుగుతున్నారు సార్, ఎకరం తీసుకోవాలి, ఒక ఎకరం తీసుకోవాలని గట్టిగా అడుగుతున్నారు సార్ ఓ యూనివర్స్ ని. సూపర్ సూపర్ మేడం. మామయ్య మనసు మార్చాలి, మార్చాలి అంతే. గ్రేట్ గ్రేట్. అయిపోతాయి మేడం, అన్వర్ సార్ చెప్పినట్టు అయిపోతుంది అంతే. సార్ ఆయన ట్రైనింగ్ చాలా బాగుందండి. మీ స్టేటస్ లో చూశాను ఈరోజు అన్వర్ సార్. నా స్పందన మేడం ఎప్పుడు చెప్తుంటారు సార్ మీరు జాయిన్ కండి అని అంటారు, కానీ నువ్వు పని ఒత్తిడి వల్ల ఎన్నడూ చూడలేదు. కానీ ఈరోజు స్టేటస్ మన అందరి స్టేటస్ చూశాను, మన టీంలో అందరి కూడా. ఎందుకంటే సూపర్ సార్. 6,000 కాంటాక్ట్ ఉంటే నేను చూడలేకపోతా, కానీ ఈరోజు మాత్రం సెలెక్ట్ చేసుకుని మరీ చూశాను. ఆ వీడియో చూశాను మేడం, యూట్యూబ్ లింక్ పెట్టారు కదా నాగరాజు గారితో. వండర్ఫుల్. అవును. ఓకేనండి, సూపర్ సార్. నాకు అర్థమైంది. ఆ వెంటనే మీ గ్రూప్ పేరు ఇంతకుముందు లెజెండ్స్ అని ఉండే. నేను అనుకున్నా అవును. ఇది లెజెండ్ కాదు, ఏది కాదు, వీళ్ళంతా బిలియనీర్స్ కాబట్టి అప్పుడే వెంటనే బిలియనీర్స్ అని పెట్టేశాను టీం పేరు. ఉన్నటువంటి ఒక Google. యూట్యూబ్ లో ఆ, నా వాయిస్ వస్తుంది సార్, అది మీకు పెడతాను చూడండి ఒకసారి. పెట్టండి సార్. ఏదో కొద్దిగా ఉంటుంది దాంట్లో. తప్పకుండా నేను మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను, అలాగే రెగ్యులర్గా వాచ్ చేస్తుంటాను. ఈరోజు మాత్రం మంచి పాజిటివ్ ఎనర్జీతో మీటింగ్ ఉంది. సో గ్రేట్. ఇంతమందిని ఒక దగ్గరికి వచ్చినటువంటి స్పందన మేడం గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేడం ప్లీజ్. చూడండి కదా సార్, అప్పుడే కానీ అప్పుడు చాలా happy. అట్లా మెరుపులాగా వచ్చి వెళ్ళిపోయారు మేడం, కట్ అయిపోయింది. 2 months లో నా టీం ఎక్కడికో దూసుకెళ్ళిపోతుంది, అది తగ్గేదే లేదు. వావ్, పక్కా. అస్సలు Thank you, తగ్గేదేలే మేడం. ఒక్కొక్క పుష్పాలు కనిపిస్తున్నాయి సార్, పుష్ప 2 లో. లీగల్ పుష్పాలు. వాడి సినిమాలో నటిస్తే మేము నిజంగానే దూసుకెళ్ళిపోతాము. మేడం లేసే దాంట్లో. ఓకే. మనతో పాటు కుసుమ గారు ఉన్నారు. కుసుమ గారు హలో సార్, మేడం గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. వినిపిస్తుందా? చాలా చక్కగా అనిపిస్తుంది మేడం. యా, వెరీ గుడ్ Sir. ఈవినింగ్. మనం Actually, my voice is not good and I am suffering cold and fever. That's why I'm keep silent. మేడం చెప్తున్నాను, మీరు వేరే అనుకోవద్దు కానీ మేడం, మీ వాయిస్ ఒక చెప్పండి. సిన్నర్ వాయిస్ లాగా ఉంటుంది మేడం. అయ్యో, బాగుంటుంది. యాక్చువల్లీ నా వాయిస్ కి ఫ్యాన్స్ ఎక్కువ మంది సార్ మార్కెటింగ్ లో. సో దట్స్ వై నేను 11 years ఉండడానికి ఏంటంటే దే డింట్ సీ మీ. యాక్చువల్లీ మార్కెటింగ్ లో నా పేరు ఏంటి తెలుసా సార్? లక్ష్మి సార్, కుసుమ కాదు. సార్ ఇఫ్ యూ డోంట్ మై అన్వర్ సార్ క్లాస్ ఉంది సార్ మాకు 9 కి. సో ఓకే ఓకే సార్, leave it క్యారియన్. థ్యాంక్ యూ సార్. క్యారియన్ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అది అందరికి గుడ్ నైట్, ఆల్ ద బెస్ట్, విష్ గుడ్ లక్. బాయ్ సార్, థ్యాంక్ యూ. ఓకే అండి, సీ యూ మేడం. బాయ్ కాదు, సీ యూ. బాయ్ అంటే వెళ్ళండి, సీ యూ అంటే కలుద్దాం, మళ్ళీ కలుద్దాం అని. ఓకే అండి.